ఇవాళ ఉదయం 10:30కు సచివాలయంలో ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ మీటింగ్ జరగనుంది. అమరావతి చట్టం ఆమోదంతో ప్రధాని కేంద్రానికి ధన్యవాదాలు తెలపనుంది కేబినెట్. 16వ ఎస్ఐపిబిలో చర్చించిన పెట్టుబడులకు 39,436 కోట్ల విలువైన 31 ప్రాజెక్టులకు ఆమోదం తెలపనుంది. రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఏర్పాటు కానున్న కంపెనీలకు భూ కేటాయింపులకు ఆమోదం తెలపనుంది. ఇదే సమయంలో రాజధాని అమరావతి నిర్మాణంపై ప్రత్యేకంగా చర్చించే అవకాశం ఉంది. క్వాంటమ్ వ్యాలీలో 3 సంస్థల ఏర్పాటుకు ఆమోదంతో పాటు ఫీజు రెగ్యులేటరీ కమిటీ ఏర్పాటు ఆర్డినెన్స్ కు ఆమోదం తెలపనుంది కేబినెట్. రైట్, ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసన్న లైవ్ లో అందిస్తారు. ప్రసన్న, స్వాతి, ఇవాళ జరిగే కేబినెట్ సమావేశంలో కొన్ని కీలక అంశాల ఎజెండా ప్రధానంగా మనకు కనిపిస్తోంది. మొదట్లో అమరావతి చట్టబద్ధతకు సంబంధించి ఇటు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపడంతో వారికి ధన్యవాదాలు తెలపడానికి ప్రధానమంత్రికి, రాష్ట్రపతికి, పార్లమెంట్కి ఓవరాల్గా ఈ అమరావతి చట్టబద్ధత విషయంలో ఎవరైతే ప్రయత్నం చేశారో, ఎవరైతే ధన్యవాదాలు తెలిపారో వాళ్ళందరికీ కూడా కేబినెట్లో ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపే అవకాశం అయితే మనకి కనిపిస్తుంది. దీంతోపాటు రెగ్యులర్ ఎజెండాలో అమరావతిలో క్వాంటమ్ వ్యాలీకి సంబంధించి 3 సంస్థలు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం రెడీ అవుతోంది. రేపు 14వ తారీఖు ఏప్రిల్ 14న వీటిని శంకుస్థాపన కార్యక్రమాలు, ఇతర కార్యక్రమాలు చేయడానికి కూడా ప్రభుత్వం రెడీ అవుతోంది. దానికి సంబంధించి ఆల్రెడీ ఇప్పటికే ప్రిపరేటరీ సమావేశాలు కూడా జరిగాయి. ఈ అంశానికి సంబంధించి కేబినెట్లో ప్రధానంగా చర్చిస్తారు. ఇక ఫీజు రెగ్యులేటరీ కమిటీ, ఉన్నత విద్యకు సంబంధించి ఎఫ్ఆర్సీ ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలి. విద్యా కమిషన్ స్థానంలో అంటే ప్రైవేట్ యూనివర్సిటీలు ఏర్పాటు చేయడంలో కొంత లిబరల్ గా వ్యవహరించడంతో పాటు ఫీజు రెగ్యులేటరీ విషయంలో ఏ యూనివర్సిటీల్లో ఫీజులు ఏ రకంగా ఉంటున్నాయి, కళాశాలల్లో ప్రధానంగా ఫీజులు ఏ రకంగా ఉన్నాయి, వాటి రెగ్యులేటరీకి సంబంధించి ఏ రకమైన చర్యలు తీసుకోవాలి అనే దాని మీద ప్రధానంగా చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటారు. ఇక ఎస్ఐపిబి, స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డులో ఎస్ఐపిబిలో మొన్న జరిగిన సమావేశంలో ఒక 39,000 కోట్లకు పైగా ఆమోదాలు తెలిపాయి. దానికి సంబంధించి కూడా ఇవాళ ప్రతిపాదనలన్నింటినీ కూడా ఏపీ కేబినెట్ సమావేశంలో ఆమోదిస్తారు. ఇక అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే జోనల్ వ్యవస్థ ఏర్పాటు చేయడానికి ఏపీలో ఉన్న ప్రస్తుతం జిల్లాలతో కలిపి ఒక ప్రత్యేక జోనల్ వ్యవస్థ ఏర్పాటు చేయాలి. ఇక నుంచి ఉద్యోగులు బదిలీలు చేయాలన్నా లేకపోతే రిక్రూట్మెంట్స్ కి సంబంధించి ఈ ప్రత్యేక జోనల్ వ్యవస్థ ద్వారానే ముందుకెళ్లాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగానే ఈ జోనల్ వ్యవస్థకు సంబంధించి కూడా ప్రధానంగా ఏపీ కేబినెట్ లో చర్చిస్తారు. దీంతో పాటు పలు సంస్థలకి భూ కేటాయింపులకు సంబంధించి కూడా ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఇక కేబినెట్ ఎజెండా పూర్తయిన తర్వాత తాజా రాజకీయ పరిణామాలు, ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి మావిగాని అంశాన్ని ప్రధానంగా ప్రచారం చేస్తున్నారు కాబట్టి దానికి సంబంధించి మంత్రులు ఏ రకంగా కౌంటర్ ఇవ్వాలి, అసలు 3 ప్రాంతాలకు సంబంధించి విద్వేషాలు రెచ్చగొట్టడంలో సోషల్ మీడియాలో ఒక రకమైన దుష్ప్రచారం జరుగుతోంది. దీన్ని ఖండించాలంటే మంత్రులంతా కూడా అలర్ట్ గా ఉండాలి. దీంతో పాటు కూటమి ప్రభుత్వానికి త్వరలోనే అంటే రేపు జూన్లోనే 2 ఏళ్లు పూర్తవుతాయి కాబట్టి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలన్నీ జనంలోకి తీసుకెళ్లడంలో మంత్రులు వెనకబడి ఉన్నారు. కాబట్టి మంత్రులంతా కూడా కొంత యాక్టివ్గా ఉండి దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి ప్రభుత్వ కార్యక్రమాలు జనంలోకి తీసుకెళ్లడంలో మంత్రులు కీలక పాత్ర పోషించాలి అనే విషయాన్ని కూడా ప్రధానంగా కేబినెట్ ఎజెండా తర్వాత తాజా రాజకీయ పరిణామాలు, ఇతర అంశాలు చర్చించే యాంగిల్లో ముఖ్యమంత్రి మంత్రులకు దిశానిర్దేశం చేస్తారు. అమరావతి చట్టబద్ధతను జనంలోకి తీసుకెళ్లడంతో పాటు వైసీపీ చేస్తున్న మావిగన్ ప్రచారాన్ని ఏ రకంగా మనం జనంలోకి తీసుకెళ్లి 2 కంపారిజన్ చేసి లేకపోతే తప్పుడు సంకేతాలు వెళ్లకుండా ప్రధానంగా దృష్టి పెట్టే విధంగా మంత్రులు అలర్ట్ గా ఉండాలన్న అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేసే అవకాశం అయితే మనకి కనిపిస్తుంది. ఇది ఓవరాల్ గా కేబినెట్ ఎజెండాకు సంబంధించిన తాజా పరిస్థితి.